హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి రాగి సంగటి. అందులోకి సూపర్ కాంబినేషన్‌గా ఉండే చికెన్ పులుసుని చాలా అంటే చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. రాగి సంగటి, చికెన్ పులుసు. ఈ పేరు చెప్తేనే చాలా మందికి నోరూరుతుంది కదా! కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ట్రెడిషనల్‌గా, పర్ఫెక్షన్‌తో చేయడం చాలా కష్టం అనుకుంటున్నారు. బిగినర్స్ కూడా చాలా సులభంగా ఎలా చేయాలో ఈరోజు నేను మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను కుక్కర్‌లో చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్‌లో మీరు నార్మల్‌గా అయినా ట్రై చేయొచ్చు. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని, అందులోకి ఒక చిన్న టీ కప్ తోటి బియ్యం తీసుకోండి. ఇక నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో యూజ్ చేసే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి 1కి 2, 3 సార్లు శుభ్రంగా కడిగి, మళ్ళీ తిరిగి నీళ్ళని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్‌ని తీసుకున్నామో అదే కప్పుతో 8-10 కప్పుల దాకా నీళ్ళని తీసుకోండి. నేను నానబెట్టడం లేదు కాబట్టి 10 కప్పుల దాకా తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు బియ్యాన్ని నానబెట్టుకునే పనైతే కనుక 8 కప్పుల దాకా నీళ్ళని తీసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. రాగి సంగటికి ఎప్పుడూ కూడా ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక చూపిస్తున్నాను. ఒక మెతుకు పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉడికుండాలి. ఇప్పుడు ఇలాంటి చెక్క గరిటెతో కానీ, లేదంటే పప్పు కవ్వంతో కానీ అన్నాన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నాక మళ్ళీ తిరిగి స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఒకసారి ఇలా ఉడకటం స్టార్ట్ అయ్యాక మనం ఏ కప్పుతో అయితే రైస్‌ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా రాగి పిండిని ఒక లేయర్‌గా చల్లుకోవాలి. ఇలా రాగి పిండి వేసిన వెంటనే కలపకూడదు. మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా ఒక 2-3 నిమిషాల పాటు ఆవిరి మీద రాగి పిండిని ఉడికించుకోవాలి. ఇలా చేస్తే రాగి పిండిలో ఉన్న పచ్చివాసనంతా పోతుంది. 3 నిమిషాల తర్వాత పప్పు కవ్వంతో కానీ, లేదంటే ఇలాంటి చెక్క గరిటెతో కానీ అన్నము, పిండి అంతా కలిసే విధంగా ఉండలు లేకుండా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను చేసిన క్వాంటిటీ అయితే ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. అడుగున మాడిపోకుండా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా అంతా చక్కగా ఉడికిన తర్వాత 2-3 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. రాగి సంగటిలో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ముద్దలాగా చేసుకోవాలి. చాలా వేడిగా ఉన్న సంగటిని డైరెక్ట్‌గా చేతులతో పట్టుకోవడం కష్టం కాబట్టి ఒక చిన్న బౌల్ కానీ, లేదా ఇలా ప్లేట్‌ని కానీ తీసుకొని కొద్దిగా నెయ్యి లేదా నీళ్ళని రాసుకోవాలి. అందులో తగినంత సంగటిని వేయండి. ఇప్పుడు తడి చేసుకున్న చేతులతో తీసుకొని లైట్‌గా ప్రెస్ చేస్తూ పర్ఫెక్ట్ రౌండ్ బాల్‌లా ఇలా చేయండి. అంతే అండి, రాగి సంగటి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రాగి సంగటిలోకి సూపర్ కాంబినేషన్‌గా చికెన్ పులుసుని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా అయితే పొడి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ ధనియాలు, 3 లవంగం మొగ్గలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, పావు టీ స్పూన్ మిరియాలు, అలాగే పావు టీ స్పూన్ మెంతులు వేసి కాస్త దోరగా చిన్న మంట మీద 1 నిమిషం పాటు వేయించండి. ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత ఒక స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ గసగసాలు వేసి కొబ్బరి లైట్‌గా కలర్ మారేంత వరకు వేయించి మిక్సీ జార్‌లోకి వేసి చల్లారనివ్వాలి. ఇందులోనే ఉంచితే ఆ వేడికి మాడిపోయి కర్రీ టేస్ట్ అస్సలు బాగోదు. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు చికెన్ పులుసు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 3 స్పూన్లు నూనె వేసి వేడి చేయండి. నూనె వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 4 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడం కోసం కొద్దిగా ఉప్పును వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడే దంచుకునేది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా క్లీన్ చేసిన అర కేజీ దాకా చికెన్ వేసుకోండి. ఒకసారి అంతా కలిసేలా కలిపేసి ఈ ఆయిల్‌లో ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా 3 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో ఒక టమాటా ముక్కలు, 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. చికెన్ పులుసుకి ఎప్పుడూ కూడా కాస్త కారం ఎక్కువ ఉంటేనే బావుంటుంది. సో, మీ కారానికి తగ్గట్టు ఎక్కువ, తక్కువ చూసి వేసుకోండి. చికెన్ అంతా కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత టమాటా అనేది ఇలా సాఫ్ట్‌గా అయ్యి ఆయిల్ కూడా ఇలా సెపరేట్ అవుతూ ఉంటుంది. అంతవరకు మగ్గించుకున్న తర్వాత మీ పులుసుకి తగ్గట్టు 1.5-2 గ్లాసుల వరకు వాటర్ పోసి
ఒకసారి కలపండి. ఈ స్టేజ్‌లోనే రుచి చూసి సాల్ట్‌ను వేయండి. మరొకసారి కలిపి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి మసాలాని మొత్తం కూడా వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు కరివేపాకుని వేయడం వల్ల ఆ ఫ్లేవర్ పులుసుకి పట్టి మంచి సువాసన వస్తుందన్నమాట. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర తరిగి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి. చాలా చాలా టేస్టీ అండ్ సింపుల్ చికెన్ పులుసు రెడీ అయిపోతుంది. చూసారు కదా ప్రెషర్ కుక్కర్‌లో ఎంత ఈజీగా, ఎంత మెత్తగా రాగి సంగటిని చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.